ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. కాకినాడలో నేటి నుండి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. చేయూత సేవా కార్యక్రమాలు భేష్. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కితాబు. ఆగస్టు 15కు పటిష్ట ఏర్పాట్లు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలి. ప్రజావేదిక ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ DSA మైదానం వేదికగా జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని మంగళవారం తెల్లవారుజామున జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆర్మీ అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ నేటి నుంచి ప్రారంభమైన ఆగస్టు 20వ తేదీ వరకు జరిగే నియామక ర్యాలీ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల నుంచి సుమారు 10,000 మంది అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొంటారని ఆయన తెలిపారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన తొలి రోజు ఆర్మీ ర్యాలీలో అభ్యర్థులు పాల్గొన్నారని, వీరందరికీ శారీరక పరీక్షలు పూర్తయిన పిదప శారీరక పరీక్షల్లో అర్హత సాధించిన వారికి బుధవారం మెడికల్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్మీ అధికారులు, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించడం బాధ్యతగా భావించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. చేయూత సంస్థకు స్థలం మంజూరు చేయడానికి తప్పక కృషి చేయడం జరుగుతుందని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మొండి రవికుమార్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా సామాజిక సేవా కార్యక్రమాలతో మంగళవారం నిర్వహించారు. సమావేశానికి చేయూత సంస్థ కార్యదర్శి అలీం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కాకినాడ అర్బన్ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, ప్రత్యేక అతిథులుగా ఎమ్మెల్సీ రాజశేఖర్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ S. రావు, రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, సానా లంక సాయిబాబు, వనమాడి మోహన్ పాల్గొన్నారు. తొలుత స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కొండబాబుతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ SVS రావు లాంఛనంగా ప్రారంభించారు. 8 సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ రాజశేఖర్ ప్రారంభించారు. 3 అంబులెన్స్ సర్వీస్ను ప్రారంభించారు. మహిళలకు ఉపాధి నిమిత్తం కొత్త కుటీర మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని కూడా అతిథుల చేతుల మీదుగా అందించారు. పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రముఖుల చేతుల మీదుగా సుమారు 80 మందికి అందించారు. రోటరీ డిస్ట్రిక్ట్ తరపున విద్యార్థులందరికీ నోటు పుస్తకాలను రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ జన్మదినోత్సవ వేడుకలు సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించుకోవడం గొప్ప విషయంగా కొనియాడుతూ చేయూత రవి స్థాపించిన సంస్థ మరింతగా వృద్ధి చెందాలని కోరారు. చేయూత సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మొండి రవికుమార్ మాట్లాడుతూ చేయూత సంస్థ ద్వారా సమాజంలో అనాథలు మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని, నేడు 70 మంది దాకా ఆశ్రయం పొందారని చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 శాసనసభ నియోజకవర్గాల్లో తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను ప్రతిరోజు నిర్వహిస్తున్నారని వివరించారు. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడే మన రవి చెప్పాడు, రోటరీ వాళ్ళు బిల్డింగ్ ఇచ్చారు, మనకి 3 సంవత్సరాలకి ఇచ్చారని చెప్పి. అది వాళ్ళు 3 సంవత్సరాల పాటు మీకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అయితే ఇప్పుడు రవి వాడు పెట్టిన ఏ ఉద్దేశంతో పెట్టారు కానీ ఆ రోజు స్టార్ట్ చేసింది ఈరోజు ఒక పెద్ద స్థాయి జరిగింది. ఇది
ప్రజల హృదయాల్లోకి వెళ్ళింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలామంది చెప్తూ ఉంటారు నాకు, అక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టారండి, అక్కడ సాయం చేస్తున్నారండి, ఇలా చాలామంది పేదల పిల్లలు ఉండి అక్కడ చదివిస్తున్నారండి, అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సరే ఈ రోజున దానికో బిల్డింగ్ స్థలం కావాలని ఇప్పుడే అడిగారు. అది నేను యశ్వేశ్వరరావు గారిని, కళ్యాణ్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ మంచి ఉద్దేశంతో మీరు ఇచ్చారు కానీ 3 సంవత్సరాలకి అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది, ప్రజలందరూ దగ్గర కోరుతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈలోగా అవకాశం వస్తే స్థలం చూసి మన అవకాశం ఇద్దాం, తప్పనిసరిగా ఆ ఏర్పాటు చేద్దాం. ఈలోగా దీన్ని కంటిన్యూ చేసినట్టయితే ఇది చెయ్యూత మీ రోటరీ ఏ విధంగా నడుస్తున్నారో దాంట్లో భాగంగా మీరు భావించి వాళ్ళకి చెయ్యూతను మీరు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా సాయం చేయమని ప్రజలందరి తరఫున, ప్రభుత్వం తరఫున మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు చాలా సంతోషం. మరొకసారి మీ అందరి తరఫున రవికి, భగవంతుడు, వారి సభ్యులకి అందరూ కూడా, ఎవరైతే ఇందులో ఆర్గనైజేషన్ నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున భగవంతుడు ఆయుర్వేదం ఇచ్చి చల్లగా చూడాలని, భవిష్యత్తులో ఇంకా మరింత మంచి కార్యక్రమాలు చేయాలని, ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఎటువంటి సహకారం కావాలని ఈ చేయూతకు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నారాయణమూర్తి గారు, అలాగే ఇంకా పాస్టర్ గారు, చాలామంది చిన్న ఉద్యోగులు అందరూ కూడా నిజం చెప్పాలంటే వీళ్ళకి వచ్చి జీతం డబ్బులతో వీళ్ళ కుటుంబాన్ని గడుపుకోవడమే కష్టం. కానీ నేను, నా కుటుంబమే కాదు, ఈ సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలని కొంతమంది వ్యక్తుల సహాయంతో, డోనర్ సహాయంతో మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులను ఎప్పుడు కూడా మనం అభినందించాలి. దానికి సహకరిస్తున్న వ్యక్తులను కూడా మనస్ఫూర్తిగా అభినందనతో పాటు ఆ భగవంతుడు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి, సహాయం చేయడానికి మరి వాళ్ళ శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ స్వచ్ఛంద సంస్థ మరి ఈ బిల్డింగు రోటరీ క్లబ్ వారిని కూడా మరి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. దాన్ని రవి గతంలోనే చెప్పారు, మేము అందరం వస్తే ఒక దండం పెట్టుకున్నాం, మళ్ళీ లోనికి వెళ్ళాం. ఎందుకంటే ఒక గుడిలాగా, దేవాలయంలా భావించి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న సహాయం చేస్తున్న రోటరీ క్లబ్ వారిని కూడా ప్రత్యేకమైన అభినందనలు. దీనికి సహకరిస్తున్న ఎవరైతే యంగ్ స్టూడెంట్స్ ఉన్నారో, సహకరిస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు, యూనియన్ లీడర్స్ వచ్చారు, వేదిక మీద డాక్టర్స్ ఉన్నారు, అందరినీ కూడా పేరు పేరున మా ఎమ్మెల్యే గారు అయితే కొండబాబు గారు మీ అందరికీ తెలుసు. మరి ఏ మంచి ఈ సిటీలో స్మార్ట్ సిటీగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ పేద వర్గాలకి అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్న కొండబాబు గారు, అలాగే వాళ్ళ అబ్బాయి మోహన్ గారిని అందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ ఈ స్వచ్ఛంద సంస్థ ఏ కార్యక్రమం చేసినా మేము కూడా, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు రాజకీయ నాయకులుగా మేము రెగ్యులర్గా చాలా బిజీగా ఉంటాం, ఎంతో గొప్ప గొప్ప మీటింగ్లో పాల్గొంటాం, లేకపోతే వేల మంది మీటింగ్స్లో పాల్గొంటాం ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ, అది మాకు తృప్తి అవ్వదు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడే మాకు నిజమైన తృప్తి ఇస్తుంది. చేసే సేవా కార్యక్రమాలు గత 5 సంవత్సరాలుగా ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి గారు, లక్ష్మీరాజ్యం గారి దంపతుల సహకారంతో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోగులకి ప్రభుత్వం అందజేస్తుంది. రోగులు కూడా వచ్చే సహాయకులు ఎవరైతే ఉన్నారో వారి ఇబ్బందులు బయట కొనుక్కోలేని స్థాయిలో ఉన్నవాళ్ళు, అలాగే ఎక్కడికి వెళ్తే దొరుకుతుందో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే సహాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కంటిన్యూస్గా ఏ రోజు ఆపకుండా ఈ రోజుకి 350 మందికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భోజన సదుపాయం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా పిఠాపురంలో కూడా గర్భిణీ స్త్రీలు టెస్టుల కోసం వెయిట్ చేసి 4 గంటల వరకు భోజనం చేయకుండా ఉండిపోవడం వల్ల కడుపులో బిడ్డకి, అలాగే రోగులు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళు ఇబ్బంది గురవుతున్నారనే ఉద్దేశంతో రీసెంట్గా మరి పేరాపత్రులు రాజశేఖర్ గారు, తుమ్మల బాబు గారు ఆధ్వర్యంలో పిఠాపురంలో కూడా మనం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ రోటరీ, మన గోల్డెన్ జూబ్లీ, అలాగే రోటరీ సంస్థలు మనకి ఒక బిల్డింగ్ని మనకి టెంపరీగా 3 సంవత్సరాలకి ఎటువంటి రెంట్ లేకుండా ఈ పిల్లల శ్రేయస్సు కోసం మనకు అందించడం జరిగింది. దాన్ని మేము ఒక బిల్డింగ్గా భావించట్లేదు. రోటరీ గోల్డెన్ జూబ్లీ ఒక మాకు దేవాలయాన్ని చేతిలో పెట్టి ఆ దేవాలయాన్ని నిరంతరం కాపాడుకుంటూ దాంట్లో ఉన్న చిన్నపిల్లలంటే మనకి దేవుళ్ళతో సమానం. ఆ దేవుల్ని పరిరక్షించుకుంటూ వారికి ఎటువంటి అవసరం ఉన్నా సరే ఎంతమంది వారి వెనకాల ఉన్నామని మేము నిరూపించడానికి ప్రతి నిమిషం కూడా తాపత్రయపడుతూ ఉంటాం. వారు 60 మంది చిన్నారులు కట్టు పట్టలతో వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా మనమే బాధ్యత తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆగస్టు 15వ తేదీన కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై కలెక్టరేట్ కోర్టు హాల్లో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశనం చేశారు. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో వ్యవహరించి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేలా వేడుకలు నిర్వహించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రభుత్వ పథకాల శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడతామని, ఆ మేరకు ఆయా విభాగాల పరిధిలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆయా శాఖల ప్రగతి నివేదికలను ఈ నెల 6వ తేదీలోగా పంపించాలని అన్నారు. ఆయా శాఖల పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన వారి పేర్లని అవార్డులకు సిఫార్సు చేయాలని సూచించారు. అవార్డుకు గౌరవం పెరిగే విధంగా ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని మాత్రమే గుర్తించి పేర్లను ఈ నెల 7వ తేదీలోగా పంపించాలని సూచించారు. నగరంలోని పోలీసు మైదానంలో ఆగస్టు 15వ తేదీ ఉదయం 9 గంటల నుంచి జరిగే స్వాతంత్ర్య వేడుకలకు జిల్లా ప్రజలు, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబీకులు, ఇతర ప్రముఖులు ఆహ్వానితులేనని పేర్కొన్నారు. స్టేజ్ అలంకరణ, సీట్ల ఏర్పాటు, సౌండ్ సిస్టమ్ తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ జి వెంకట్రావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వివిధ రూపాల్లో వేస్తున్న విద్యుత్ ఛార్జీలు భారాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. కాకినాడ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద వారు ధర్నా నిర్వహించారు. మంగళవారం ఉదయం కాకినాడ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు జె వెంకటేశ్వర్లు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, రైతు కూలీ సంఘం నాయకులు బొచ్చ యేసు తదితరులు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో విద్యుత్ లేకుండా మానవ జీవనం సాగించలేం కాబట్టి కార్పొరేట్లు కన్ను విద్యుత్ రంగంపై పడిందన్నారు. దేశభక్తి గురించి ప్రగల్భాలు పలికే బీజేపీ నాయకులు అదానీ లాభాల కోసమే విద్యుత్ సంస్కరణల చట్టం చేశారని విమర్శించారు. అదానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తూ షరతులు విధించారన్నారు. జగన్ ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయకుండా బీజేపీకి వంతపాడుతున్నారని విమర్శించారు. ధర్నా అనంతరం విద్యుత్ శాఖ కమర్షియల్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రసాద్కి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు గుబ్బల ఆదినారాయణ, బంగారు సత్యనారాయణ, శ్రీపాదం సత్యబాబు, వట్టికుటి నాగబాబు, మైలా అప్పలరాజు, దేవ, ఏఐటీయూసీ నాయకులు అనిల్ కుమార్, అబ్బులు, కాటూరి రాజు, జాన్ బాబు, వెంకటేష్, కాల్దారి ప్రసాద్, కృష్ణరాజు, మహిళా సమాఖ్య నాయకురాలు భవానీ, పిఓడబ్ల్యూ నాయకురాలు దుర్గాదేవి, రైతు కూలీ సంఘం నాయకులు ప్రసాద్, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, సిఐటియు నాయకులు దువ్వా శేషుబాబ్జీ, మలకా వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, సిహెచ్ విజయకుమార్, ఆర్ తలుపులమ్మ, ఎం హరనాథ్, నాగబతుల సూర్యనారాయణ, పలవెల వీరబాబు, ఏఐటీయూసీ నాయకులు చిన్నబెల్లి నాగేశ్వరరావు, 5వ నాయకురాలు భూలక్ష్మి, లోవా తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆమోదం లేకుండా, ప్రజల సంతకం లేకుండా, ప్రజల అనుమతి లేకుండా ఈ మీటర్ని అడ్డగోలుగా బిగిస్తున్నాడు అని అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు అదానికి ఈ రాష్ట్రాన్ని గుత్తకిచ్చిందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైంది. గత 10 ఏళ్లుగా ఉన్న ఛార్జీలని ఈరోజు వసూలు చేయడం ఏంటి అంటే నువ్వు గతంలో తినదంతా ఈరోజు కక్కు అన్న సొంతంగా ఈరోజు ప్రభుత్వం వైఖరి ఉంది. ఇట్లాంటి వైఖరిని చాలా దుర్మార్గమైంది. నువ్వు ఎన్నికలకు ముందు చెప్పిందేంటి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, వాటిని అమలు చేయడం మానేసి మరిన్ని భారాలు ఎందుకు ప్రజల మీద మోపుతున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నీ సూపర్ 6ని ఎక్కడ పెట్టావు? నువ్వు వాటిని అమలు చేయకుండా కుడిని దగా ఎడమ దగా కుడి ఎడమల దగా అన్న చందంగా ఈ రాష్ట్ర ప్రజల్ని నువ్వు దగా చేస్తూ పోదాం అనుకుంటా ఉన్నావు. ఇంకెలాగా నేను దిగిపోతున్నాను కాబట్టి చక్కబెట్టేద్దాం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా అనే పేరుతోటి ఈ కూటమి అంతా రౌడీయిజం, గుండాయిజం చేస్తూ రాష్ట్ర ప్రజలను లూటీ చేస్తూ విద్యుత్ భారాలు కూడా పెంచి ప్రజల మీద వేస్తూ ఉంటే మీకు సరైన గుణపాఠం ప్రజలు చెప్పు తీరుతారు. 2029 నువ్వేమవుతావు నువ్వు ఆలోచించుకో. గత ప్రభుత్వానికి పట్టిన గతే నీకు పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణం విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలి. ప్రజల ఆమోదం లేకుండా నువ్వు ముందుకు వెళ్ళొద్దు. అదేవిధంగా ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించాలి. విద్యుత్ పాత బకాయిల పేరుతోటి ఈరోజు వసూలు చేస్తున్న అదనపు బిల్లులు కూడా తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విషయం మీద పిఠాపురంలో ధర్నా జరిగినప్పుడు అధికారులు ఒక వాస్తవం చెప్పారు. వినియోగదారుడు అంగీకరిస్తూ సంతకం పెడితేనే మేము ఆ స్మార్ట్ మీటర్ బిగిస్తాము అని చెప్పాడు. సరే, కొన్ని చోట్ల దొంగతనంగా వచ్చేసి బిగించేసి పోతూ ఉన్నారు. అది అలా ఉంచండి. అయితే అధికారులు ఇచ్చినట్టు ఈ హామీని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఎవరన్నా తెలుసో తెలియకో బిగించేసుకుంటే ఆ బిగించుకున్న వాళ్ళకి బిగించుకోని వాళ్ళకి తేడా ఏంటంటే 93 నెలల పాటు దీని ఖర్చుని మనం భరించాలి. 93 నెలలంటే 8 ఏళ్ళు. 8 ఏళ్ళు భరించిన తర్వాత వదిలిపోద్దని చెప్పి మీరు కానీ అనుకున్నారు కనుక అప్పుడు మళ్ళీ కొత్త మీటర్ వేస్తాడు, మళ్ళీ ఇంకో 8 ఏళ్ళు భరిస్తారన్నమాట. ఆంధ్ర రాష్ట్రంలో 2 కోట్ల మీటర్లు మార్చాలి. ఇప్పుడు అన్ని చోట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. బెంగాల్లో బిగించడానికి ముందుకొచ్చారు. అక్కడ వామపక్షాలు అందరూ కలిపితే అన్ని తరిమేశారు. దాంతో మమతా బెనర్జీ రద్దు చేసుకున్నారు.
ఇంక ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం వంతైంది. ప్రజలందరూ మేము చెప్తున్నట్టు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బెంగాల్లో తిరస్కరించినట్టే ఇక్కడ కూడా రద్దు చేస్తారు. ఇది అర్థం చేసుకోకపోతే 8 ఏళ్ల పాటు ఈ నెత్తి మీద ఈ భారం పడుతుంది. అందుకని మీరు అందరూ వ్యతిరేకించాలని కోరుతున్నాను. ఏపీఎల్లో కాకినాడ కింగ్స్ జట్టు తమ సత్తాచాటి టైటిల్ ను కైవసం చేసుకోవాలని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్లు ఆకాంక్షించారు. ఆర్ఎంసీ సమావేశ మందిరంలో కాకినాడ కింగ్స్ క్రికెట్ టీం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎంసీ ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ హాజరయ్యారు. కాకినాడ కింగ్స్ టీం కెప్టెన్ కెఎస్ భరత్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఏపీఎల్ సీజన్ 4 ఆంధ్ర ఫీమేల్ లీగ్ కాకినాడ కింగ్స్ స్పాన్సర్ చేసిన యాపిల్ ఈక్యూపిన్ సంస్థ అధినేత పి అవినాష్, అలాగే కాకినాడ క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ తలాటం హరీష్, సత్యనారాయణ, రఫీ సహాయంతో 4 రోజుల ప్రాక్టీస్ నిర్వహించారు. ఆ టీంని ప్రోత్సహిస్తున్న ఆర్ఎంసీ ప్రిన్సిపల్ విష్ణువర్ధన్, ట్రస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి, పాస్టర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ టిక్కు, రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తలాటం బుజ్జి, ముమ్మడి సత్యనారాయణ, అంకుర్, సురాన, బాబీ, కాకినాడ క్రికెట్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మన కాకినాడ నుంచి వెళ్తున్న కాకినాడ కింగ్స్ టీంకు మద్దతు ద్వారా రోడ్ షో నిర్ణయించాము. ఎందుకంటే మన కాకినాడ యువకుడైన కెఎస్ భరత్ టీం కెప్టెన్గా నిర్వహిస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందని, టీంకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మేనేజింగ్ డైరెక్టర్, ట్రస్ట్ హాస్పిటల్స్ అండ్ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ 3020కి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్. సో ఈరోజు మేము కాకినాడ కింగ్స్ క్రికెట్ టీంతో వాక్ షో చేసాము, రోడ్ షో. సో ఈ రోడ్ షో చేయడానికి బేసిక్గా కారణం ఏంటంటే ఆంధ్ర ప్రీమియర్ క్రికెట్ లీగ్లో కాకినాడ కింగ్స్ ఫర్ ద ఫస్ట్ టైం టీమ్ ఎంటర్ అవుతుంది. అండ్ బీయింగ్ కాకినాడైట్స్, బీయింగ్ ఫ్రమ్ కాకినాడ, మేము కాకినాడ టీంని స్ట్రాంగ్గా సపోర్ట్ చేయాలని, వాళ్ళకి మా వైపు నుంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని, వాళ్ళు బాగా ఆడాలన్న ఉద్దేశంతో, అండ్ అట్ ద సేమ్ టైం కాకినాడలో ఈ క్రికెట్ ఫీవర్ని, ఈ క్రికెట్ లీగ్ ఫీవర్ ఆల్రెడీ ఉన్నది. అది ఈ టీంని కాకినాడలో ఉన్న వాళ్ళందరూ ఓన్ చేసుకుని టీంకి సపోర్ట్ చేసి, టీం గెలుపోవటంలో కూడా సపోర్ట్ చేసి అందరూ ఆనందిస్తారన్న ఉద్దేశంతో, అలాగే రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ అందరూ కూడా రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ టీం ప్రాక్టీస్ కోసం ఇవ్వటం చాలా మంచి పరిణామం. సో అలాగే టీం కూడా ఇటువంటి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయటం వల్ల వాళ్ళు కూడా బాగా ఆడతారని, మంచి రిజల్ట్స్. అంకుర్ వీళ్ళందరూ మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. మీరు చూసినట్టయితే వీళ్ళందరూ కాకినాడ కింగ్స్ టీమ్ ప్లేయర్స్. సో మేము అందరం వాకథాన్ చేస్తున్నాం. సో కాకినాడ అందరూ ముందుకు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి అండ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నాట్ జస్ట్ కాకినాడ, ఈ ఈస్ట్ గోదావరి టీమ్ అందరూ, ఈస్ట్ గోదావరిలో ఎవరెవరు ఉన్నారో అందరూ మా టీం ఓన్ చేసుకొని ఇది ఒక బ్రాండ్ చేయాలని. ఎందుకంటే కాకినాడ ఈజ్ అ బ్రాండ్ అండ్ రిప్రజెంటింగ్ కాకినాడ ఈజ్ డెఫినెట్లీ అ ప్రైడ్ ఫర్ దెమ్. అండ్ నా రూట్స్ వచ్చి కాకినాడ నుంచే. సో మా ఫ్యామిలీ అంతా వచ్చి కాకినాడ నుంచి. బట్ ఈవెన్ దో మేము సెటిల్ అయిన వైజాగ్లో, నేను కేఎస్ భరత్. సో బేసికల్గా ఐ ప్లేడ్ ఫర్ ది కంట్రీ ఆంధ్ర నుంచి అండ్ ఐ రిప్రజెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. అండ్ దిస్ ఈస్ అ గ్రేట్ ఇనిషియేటివ్ బై ఆర్ఎంసీ for letting us practice in their home ground. అండ్ మేము చాలా ఎంజాయ్ చేసాం ప్రాక్టీస్ చేసి. అండ్ టోర్నమెంట్కి సిద్ధంగా ఉన్నాం. సో 8th వచ్చి టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. మీ అందరి సపోర్ట్ కావాలని మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాకింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ జారీ చేయడంలో అనవసర జాప్యం చేస్తుందని కాకినాడ జిల్లా ఏపీడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సాంబశివరావు పేర్కొన్నారు. జర్నలిస్టులపై సదుపాయాలను పొందలేకపోతున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో 23,000 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఉండగా 2019-24 మధ్య గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలు నిబంధనలతో, అసంబద్ధ నియమాలతో అక్రిడిటేషన్ల సంఖ్యను 9,000కు కుదించడం జరిగిందని తెలిపారు. పాత అక్రిడిటేషన్లు గడువును పదే పొడిగిస్తూ కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం జర్నలిస్టులను తీవ్రంగా వేధించిందని, దాంతో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లేకపోవడమే కాకుండా వారికి హెల్త్ కార్డు పొందే అవకాశాన్ని కూడా కోల్పోయారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన అడ్డగోలు నియమాలను సవరించి పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు జారీ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు అక్రిడిటేషన్ నియామకాల సవరణకు సంబంధించిన కొత్త జీవో విడుదల కాలేదని అన్నారు. దాంతో గత ప్రభుత్వం నాటి అక్రిడిటేషన్లు మాత్రమే ఇంకా కొనసాగుతున్నాయని, ఈ ఏడాదిలో పాత అక్రిడిటేషన్ల గడువును ఇప్పటికే 3 సార్లు పొడిగించారని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న అక్రిడిటేషన్ల
గడువు ఆగస్టు 31వ తేదీకి ముగుస్తుందని తెలిపారు. మరొకసారి గడువు పొడిగించకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే దురాని సమూ ఉపాధ్యక్షులు గోపీనాథ్, గోన సురేష్ కుమార్, చిన్నబాబు, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయడం జరుగుతుంది. కలెక్టర్లు, ఆర్టీఓలు, ఎంఆర్ఓలు అంటే జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో వినతి పత్రాలు ఇస్తున్నాం. ప్రధానమైన డిమాండ్ గత ప్రభుత్వం అక్రిడేషన్లు పొడిగించుకుంటూ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయినాక అక్రిడేషన్ పొడిగిస్తుంది. దయచేసి మాకు పాత అక్రిడేషన్లు పొడిగింపు వల్ల కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు కొంతమంది అనుభవజ్ఞులు కూడా వెనకబడి ఉంటారు. వెంటనే అర్హులు గుర్తించి అక్రిడేషన్ కార్డు జారీ చేయాలి. ఏదైతే మంత్రిమండలి మీటింగ్ ఉందో దాంట్లో ఈ అక్రిడేషన్ల సమస్య కూడా పెట్టి మంజూరు చేయాలి. ఇళ్ల స్థలాలు ముఖ్యంగా పాత గవర్నమెంట్ హయాంలో కొంతమందికి మాత్రమే పేదరికం కోటలు ఇచ్చారు. అలా కాకుండా జర్నలిస్టు కోటలు 3 సెంట్లు భూమి వేస్తున్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జర్నలిస్టు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. హెల్త్ స్కీమ్ అమలు చేయాలి. ఏదైతే ప్రధానంగా దాడుల నివారణ కమిటీ ఉంది, అక్రిడేషన్ కమిటీ ఉంది, ఈ కమిటీలన్నీ కూడా వేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అడ్డుగోలుగా అంటే 1/4 వరకు తగ్గించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23,000 మందికి అక్రిడేషన్ ఇవ్వాల్సిందిగా కేవలం 9,000 మందికి ఇచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉన్నారు. ఇప్పటికొచ్చి కొత్తగా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో ఈ అక్రిడేషన్ కార్డులు లేని చాలామంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే హెల్త్ కార్డు సమస్యలతో పాటు ఆరోగ్యశ్రీ సమస్యలు కూడా ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. తక్షణం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా అంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా తక్షణమే కొత్తగా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి. అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ఏపీఎస్ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించుకునేందుకు ఉద్యోగులంతా ఐక్య పోరాటాలు చేసేందుకు వెనకాడబోమని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి జార్జి బాబు, రీజనల్ సెక్రటరీ పెండెం సత్యానందం, కాకినాడ డిపో కార్యదర్శి ఇందేశ్లు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ పి జార్జి బాబు, రీజనల్ సెక్రటరీ పెండెం సత్యానందం, డిపో కార్యదర్శి ఇందేశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గన్నవరం డిపోలను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఆర్టీసీ కొనుగోలు చేసిన స్థలాలను ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయడం ఆపాలన్నారు. గతంలో ఇటువంటి కార్యక్రమం జరిగితే గత ప్రభుత్వం జీవోలను రద్దు చేసిందన్నారు. విద్యుత్ బస్సుల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా ఆర్టీసీ కొనుగోలు చేసి నిర్వహించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు లీజులకు ఇచ్చే ఆలోచనను విరమించుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కేవీ రావు, ప్రసాద్, కె నారాయణ, డిపో అధ్యక్ష కార్యదర్శులు డి రావు, ఐ రవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మరి అభివృద్ధి చేయాలనుకుంటే మరి ఊరి చివర చాలా తక్కువకు వస్తాయి, స్థలాలు కూడా రేటు తక్కువ ఉంటాయి. అక్కడ ఇస్తే అక్కడ డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ మరొక విషయం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తాం. మేము ఎలక్ట్రికల్ బస్సులు వ్యతిరేకం కాదు, సంస్థ దినదినాభివృద్ధి చెందాలి. ఎలక్ట్రికల్ బస్సుల్ని మరి రాయితీతో వచ్చే ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రైవేట్ వారికి అప్పగించి వారి చేత నిర్వహింపచేసి వారికి మరి డిపోలో ఉన్న స్థలాలు కట్టబెడతాం ఎంతవరకు సమంజసాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అలా కాకుండా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురండి, ఎలక్ట్రికల్ బస్సు మనం డెవలప్ అవ్వాలి. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురండి. ఎలక్ట్రికల్ బస్సుకి జరిగే ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే ఆర్టీసీకి అందించి ఆర్టీసీ నేరుగా బస్సులు నడిపేలాగా
చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము అందరం మన సోదరుల ద్వారా మనం విజ్ఞప్తి చేస్తాం. జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజే పిఠాపురం నియోజకవర్గ అసోసియేషన్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. జర్నలిస్టులు వెంటనే అక్రిడిటేషన్ కార్డులను రెన్యువల్ చేయాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, సీనియర్ రిటైర్మెంట్ జర్నలిస్టులకు పెన్షన్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే సభ్యులు కనకరాజు, కొత్త రాంబాబు, బేతా సుబ్రహ్మణ్యం, రఘు, గణేష్, రామకృష్ణ, మెగా రామకృష్ణ, ఫణీంద్ర, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. సంఘం ఆదేశాల మేరకు పిఠాపురంలో తహసీల్దార్ గారికి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే దీర్ఘకాలికంగా అక్రిడేషన్ మనకి పెండింగ్ ఉంది, అక్రిడేషన్ ఇవ్వాలనేసి, అలాగే ఏంటంటే ఇళ్ల స్థలాలు ఇస్తానన్నది కూటమి ప్రభుత్వం, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే మెడిక్లెయిమ్ కోసం ఇలా తదితర సమస్యల మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జర్నలిస్టులందరూ దీనికి సహకరించినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఇవాళ ఎంఆర్ ఆఫీస్లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పెండింగ్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని, అలాగే హెల్త్ సంబంధించిన కార్డులు కూడా ఇప్పించాలని, ఇళ్ల స్థలాలు అర్హులైన వారికి వెంటనే ఇప్పించాలని అడగడం జరిగింది. పెండింగ్లో ఉన్న కొన్ని సమస్యల కోసం మాట్లాడడం జరిగింది. దానికే సానుకూలంగా స్పందించారు. దీంట్లో సహకరించిన పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. కాకినాడ డిఎస్ఏ గ్రౌండ్స్లో 12 రోజుల పాటు నిర్వహిస్తున్న 15వ హాకీ ఇండియా జూనియర్ నేషనల్ ఉమెన్స్ హాకీ ఛాంపియన్షిప్ మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని, దీనికి సహకరించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు హాకీ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర హాకీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రవిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రవిరాజ్ మాట్లాడుతూ హాకీ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా యంత్రాంగం మొత్తం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ముఖ్యంగా మన అపోలో హాస్పిటల్స్ నిన్న 3 ప్లేయర్స్కి ఇంజ్యూర్ అయితే అర్ధరాత్రి వరకు కూడా అపోలో హాస్పిటల్స్లోనే మనకి ట్రీట్మెంట్ చేయడం, ఈ సిబ్బంది అంతా కూడా అపోలో హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా మాకు చాలా సహకారం అందిస్తూ పిల్లలకి ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేయడంతో పాటు పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు అంబులెన్స్లోనే అక్కడ తీసుకెళ్ళడం కూడా జరిగింది. దాంతోపాటు మన మెడికవర్ కానీ జీజీహెచ్ సంబంధించి హెల్త్ ఆఫీసర్ గారు స్వయంగా వచ్చి వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా ఇక్కడ పెట్టి ఫస్ట్ ఎయిడ్ ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఆర్మీ కూడా ఇక్కడే జరుగుతుంది కాబట్టి దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ జిల్లా యంత్రాంగానికి కొద్దిగా కత్తిమీద సాము లాంటిదే. ఎందుకంటే ఉదయం 5 గంటలకల్లా మేము ఇక్కడ లోపలికి అటెండ్ అవ్వాలి. అదేవిధంగా అక్కడ కూడా తెల్లవారులు ఈ ఆర్మీ జరగడం వల్ల కొంత కన్ఫ్యూజింగ్గా ఉన్నా కానీ జిల్లా యంత్రాంగం ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని 2 జరగాలి, 2 కూడా ఇన్ టైంలో జరగాలనే ఉద్దేశంతో చేస్తున్న ఏర్పాట్లలో నిజంగా ఈరోజు ఇబ్బంది అవుతుంది అనుకున్నా కానీ వారి కోఆపరేషన్తో చక్కగా జరిగింది. అలాగే రేపు ఒక్కరోజు కూడా కొంచెం మార్నింగ్ 5:30కే మ్యాచ్ ఉంటుంది కాబట్టి 4:30కి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. దీని మీద కూడా జిల్లా యంత్రాంగం మాకు సహకరిస్తే ఖచ్చితంగా వారు అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. జేసీగా స్వయంగా వచ్చి దానికి దీనికి ఇబ్బంది లేకుండా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ టోర్నమెంట్కి సంబంధించి ఇది 4వ టోర్నమెంటు. ఈ 4 నేషనల్స్ ఇక్కడ చేయడం అంటే మరి హాకీ ఇండియా మనకి ఎలా ఇవ్వడంతో పాటు మరి ఇక్కడ ఆర్గనైజర్స్, లోకల్లో ఫిజికల్ డైరెక్టర్స్, డిగ్రీకి జిల్లా విద్యాశాఖ అధికారి ఏర్పాటు చేసినటువంటి 38 మంది డెప్యుటేషన్ మీద వచ్చారు. ఆర్గనైజర్స్ అందరికీ కూడా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. మనకి లోకల్ పబ్లిక్ కూడా చాలా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. అదానికి మేలు చేకూర్చేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లను బిగిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణలు విమర్శించారు. సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పిఠాపురం విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడి కార్యక్రమాన్ని అఖిలపక్ష నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్మార్ట్ మీటర్లు బిగించొద్దని నినాదాలు చేశారు. అనంతరం ఎలక్ట్రికల్ ఏఈకి మాదేపల్లి సత్యానందరావు, శాఖ రామకృష్ణ వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నక్క శ్రీనివాసరావు, పేపకాయల ప్రసాద్, ఒడిశాల ప్రసాద్, పెద్దపాటి సత్యబాబు, అరుణ్, ప్రదీప్, సత్యానందం తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి 17,000 కోట్ల లంచం ఆదాని వద్ద తీసుకున్నారని చెప్పి ఒప్పందం రద్దు చేసుకోవాలని చెప్పిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఊసేయలేదు. ఇప్పుడు ప్రజల నెత్తి మీద సైలెంట్గా ఈ స్మార్ట్ మీటర్లలో రుద్దడం జరుగుతున్నది. ఈ చర్యను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపు చేయాలని మేము ధర్నా చేస్తున్నాము. ఇది ధర్నా ఇంతటితో ఆగదు. మాకు
కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ విస్తృత సమావేశం ప్రతి నెల 5వ తారీఖున సాయంకాలం జరుగుతుంది. ఈరోజు జరిగే కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో కూడా మా జిల్లాకు సంబంధించిన కోఆర్డినేటర్ అందరితో చర్చించి ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాడుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. వాళ్ళ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలు ఇప్పటి వరకు బిగించిన ప్రజలు చెబుతా ఉన్నారు, కరెంటు బిల్లులు బాధిడి కింద ఉంది, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. 150 రూపాయలు 200 రూపాయలు కట్టే ఛార్జీ ఇవాళ 1000 రూపాయల వరకు చెల్లిస్తున్నామని ఆవేదన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజానీకానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. వెంటనే ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు విరమించుకోవాలి. తర్వాత ఇప్పటి వరకు బిగించిన మీటర్లు ఏవైతే ఉన్నాయో తక్షణమే తొలగించాలి. లేని పక్షాన ఈ ఉద్యమం మరింత ఉధృత చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారం చేపట్టిన తర్వాత ఒక మాట, అధికారం ముందు ఒక మాట చెప్తా ఉన్నారు. ఇవాళ స్మార్ట్ మీటర్లు ప్రజలు ఉరితాళ్ళు అయ్యి ఉన్నాయి. ప్రజలు ఉరితాళ్ళు వేసి బిగించి ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగింతా ఉన్నావు. నువ్వు తక్షణమే ఈ స్మార్ట్ మీటర్లు మానుకోకపోతే నీకు మళ్ళీ పాత గతులే పడతాయని మేము హెచ్చరించు ఈ నిరసన తెలియజేస్తూ ఇదే నిరసన తీవ్రతరం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలకు మించిన పౌష్టికాహారం మరొకటి లేదని, ప్రతి తల్లులు పుట్టిన వెంటనే బిడ్డకు మురుపాలు ఇవ్వాలని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వై లక్ష్మి, మిల్క్ బ్యాంక్ డైరెక్టర్ కాశీనాథులు పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సర్పవరం ఐసీడీఎస్ కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ నందు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి వై లక్ష్మి సదస్సుకు అధ్యక్షత వహించడం జరిగింది. సిఈడిపిఓ తల్లులను ఉద్దేశించి తల్లిపాల బిడ్డకు ఇవ్వటం వల్ల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి, తెలివితేటలు, నైతిక విలువలుంటాయని, అదేవిధంగా తల్లులకు కూడా తల్లిపాలు బిడ్డకు ఇవ్వటం వల్ల తల్లులకు రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఉంటుందని వివరించారు. తల్లిపాల వారోత్సవాల మిల్క్ బ్యాంక్ డైరెక్టర్ కాశీనాథ్ తల్లులను ఉద్దేశించి తల్లిపాలు బిడ్డ పుట్టిన వెంటనే ఇవ్వాలని, సరైన పోషణ తీసుకోవాలని, తద్వారా తల్లిపాలు ఎక్కువగా వస్తాయని చెప్పారు. అంతేకాకుండా తన బిడ్డకు ఇవ్వగానే వేరే బిడ్డకు కూడా తల్లిపాలు ఇవ్వాలంటే కాకినాడ జీజీహెచ్ మిల్క్ బ్యాంక్లో ఇవ్వవచ్చని, ఆ పాలు తల్లిపాలు అందని పిల్లలకు ఇవ్వడానికి ఉపయోగపడతాయని తెలిపారు. అదేవిధంగా జీజీహెచ్ మిల్క్ బ్యాంక్ కోఆర్డినేటర్ మాధవ్ తల్లిపాల ప్రాముఖ్యత చెప్తూ WHO అంచనా ప్రకారం 1 సంవత్సర కాలంలో సుమారు 10 మిలియన్ల పిల్లలకు తల్లిపాలు లేక చనిపోతున్నారని చెప్పడం జరిగింది. కావున ప్రతి తల్లి తన బిడ్డకు పాలిస్తూ మిగిలిన పాలు మిత్రబోతకు డొనేట్ చేయడం, ఏ బిడ్డ కూడా తల్లిపాలు లేక మరణించడం ఉండదని చెప్పిన్నారు. ఈ మీటింగ్ సూపర్వైజర్స్ ఎన్ పద్మశ్రీ, కె విజయలక్ష్మి, డి మణి, డి సింహాచలం, అన్నపూర్ణ, అంగన్వాడీ వర్కర్స్, సర్పవరం గ్రామంలో ఉన్న గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు. మా అదృష్టం ఏంటంటే మా కాశీ గారు ఫోన్ చేసి మా డైరెక్టర్ సార్ వస్తున్నారని చెప్పారు. ఇంకా అది నిజంగా రియల్గా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా అంగన్వాడీ వర్కర్స్కి మంచి మెసేజ్ వెళ్తుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళు ప్రతిక్షణం ఆ తల్లులకి ఎప్పుడు కూడా వెళ్ళినట్టు ఉంటారు. కాబట్టి ఎవరైతే 3వ త్రైమాసంలో ఉన్నారో 6, 7, 8, 9 నెలల్లో ఉన్న గర్భిణీలకి ఈ మెసేజ్ పాస్ ఆన్ చేసి ఖచ్చితంగా ప్రతి తల్లి కూడా పుట్టిన వెంటనే మురుగుపాలతో పాటు 6 నెలల వరకు కేవలం తల్లిపాలే ఇచ్చి వాళ్ళ పిల్లల ఆరోగ్యానికి తోడ్పడతారు, మంచి పునాది వేస్తారని నేను ఆశించాను సార్. దాని ప్రకారం తమరు రావడం చాలా ఆనందదాయకం. అలాగే ఈ కార్యక్రమంలో మాకు 205 అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు సార్. 205 అంగన్వాడీ వర్కర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఆదాని ఫౌండేషన్ నుండి కూడా వాలంటీర్స్ వచ్చి ఉన్నారు సార్. అలాగే మా సూపర్వైజర్స్ ప్రజెంట్ 9 సెక్టర్స్ సార్. 9 సెక్టర్స్లో మాకు ఇప్పుడు ఉన్నది 5 సూపర్వైజర్లు, 4 అటెండ్ అయి ఉన్నారు సార్. వీరందరికీ కూడా మంచి మెసేజ్ ఇచ్చి మాకు మంచి సహాయం అందించవలసిందిగా కోరుతాను. సో ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏదైతే ఉందో మామూలుగా మీరు కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా, అలా అనుకోవచ్చు. తల్లుల కోఆపరేటివ్ సొసైటీ మిల్క్ బ్యాంక్ ఎక్కడి నుంచి మిల్క్ ప్రొడ్యూస్ చేయలేదు. తల్లులు పాలిస్తేనే ఆ పిల్లలకి పాలు అందిస్తాం. మా ప్రయత్నం వల్ల ఏంటంటే మిల్క్ బ్యాంక్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కాదు, తల్లులు తమ బిడ్డలకి పాలు డైరెక్ట్ గా అందించాలి. ఇంకో విషయం ఏంటంటే చేపలు దేంట్లో ఉంటాయి? నీళ్ళల్లో ఉంటాయి. ఒక చేప పోయి ఇంకో చేపని నీళ్ళంటే ఏమిటి అని అడిగింది అనుకోండి, ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే మీరంతా తల్లులు,
తల్లుల దగ్గరకు వచ్చి తల్లుల గురించి చెప్పడం కూడా ఒక విధంగా హాస్యాస్పదం. ఎందుకంటే మీరంతా కూడా హెల్త్ వర్కర్స్, మీరంతా మదర్స్. మీరు పాలు పట్టి మీ పిల్లలకి పట్టి తర్వాత అందరి ఇళ్లకి వెళ్లి పట్టించి మీరు వచ్చిన అనుభవజ్ఞులు మీరు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్న రాయుడుపై చర్యలు తీసుకోవాలని పిఠాపురం పట్టణం పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేపూడి ప్రకాష్, ఇతర నాయకులు, కార్యకర్తలు ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ రాయుడు ఎండీపై ఫిర్యాదును పిఠాపురం పట్టణ ఎస్ఐ మణికుమార్కు అందించారు. ఈ సందర్భంగా కొండేపూడి ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కొరుప్రోలు శ్రీను, నల్లా శ్రీను, సూరవరపు సుబ్బారావు, కోలారాజు, కన్నాసుల రాజా, నాగార్జున, మొల్లి, నాగమరెడ్డి రాజు, వరద సత్యబాబు, అడ్డూరి శ్రీనివాస్, గొడుగు సూరిబాబు, గౌతు చక్రం తదితరులు పాల్గొన్నారు. 4,000 కోట్లు ఫోకస్ అవుతుంది కదా, ఇవన్నీ డైవర్ట్ చేయడానికి అని చెప్పి 2 రాష్ట్రాల్లోనే అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తి ఇప్పుడు ఎలా వర్మండి. 2014 నుంచి కానీ 19 వరకు కూడా పిఠాపురం అభివృద్ధిలో మొదటి పాత్ర వహించిన వ్యక్తి అతను, చేసిన ఎమ్మెల్యేలు అందరికంటే కూడా. అటువంటి వాడి మీద ఏదోటి సోషల్ మీడియాలో పెడితే ఫోకస్ అవ్వడం అని చెప్పి చేయడం తెప్పించింది. ఈయన రాజీనామా చేస్తున్నారు, లేకపోతే పలానా టైంలో ఆయన పోటీ చేస్తున్నారు, ఇవన్నీ అనవసరం. ఇక్కడ ఇవన్నీ పార్టీ అధిష్టానం ఏమి నిర్ణయిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఏమి నిర్ణయిస్తే అది తూచా తప్పకుండా పాటించే వాళ్ళ వ్యక్తి ఒక రాష్ట్రంలోని వర్మ గారు అని మేము చెప్తున్నాం. అటువంటి వ్యక్తి మీద ఏదో సోషల్ మీడియాలోని ఈయన రాజీనామా చేస్తున్నారు, అవి చేస్తున్నారు. సోషల్ మీడియాలో కాదురా బాబు, ఎవడో ఎండీ అంటే ఎవడో పూర్తిగా ప్రతిపక్షంలో కూడా మమ్మల్ని చూసి ఉంటావు. గవర్నమెంట్ ఉంది కాబట్టి సైలెంట్గా ఉంటున్నాం ఇక్కడ. మేము నీ పరంగా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. నీకేమైనా దమ్ము ఉంటే మగోడు అయితే బహిరంగంగా మేము వస్తాం. మేము నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి. సోషల్ మీడియాలో పెట్టినాడు అది ఏంటంటే ఆడవుతాను. అది మగవాడు ఎవడో చేయడం అంత ధైర్యంగానే. నువ్వు ఏమైనా సరే ఈ సోషల్ మీడియాలో ఉన్న దానికి ఫస్ట్ పోలీసు వారి ద్వారా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూస్తాం మేము. లేదంటే దీని మీద ఏ విధంగా లీగల్గా ప్రొసీడ్ అవ్వడం అన్నది కూడా వర్మ గారితో ఆలోచించి చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తాం. ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలను బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ ఏవూరి శ్రీనివాసరావు పరామర్శించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో 6 ఇళ్లు అగ్ని ప్రమాదంలో గురి కావడంతో కట్టుబట్టలతో రోడ్డుపై పడిన బాధితులకు ఆయన చేయూతనందించారు. ఒక్కొక్క కుటుంబానికి 5,000 చొప్పున ఆర్థిక సహాయంతో పాటు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు ఏవూరి సత్యనారాయణ, గోళ సత్యనారాయణ, మైరాల నాగేశ్వరరావు, గణేష్ల చక్రబాబు, షేక్ సుభాన్, చెనుబోయిన నాగేశ్వరరావు, తంగళ్ళ ఆనందరావు, కుర్రల భద్రరావు, చిన్న, శంకర్లపూడి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నేను ఏంటంటే ఇక్కడ అందరూ కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు, మా సొంత గ్రామం. నేను ఈ 4 రోజులు బట్టి అవుట్ ఆఫ్ ఏరియా నేను హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల రాలేకపోయాను. అందుకని వీళ్ళని క్షమించమని కూడా అడగదలుచుకున్నాను. ఘటన జరిగిన వెంటనే రాలేకపోయినందుకు. మరి ఈరోజు చూస్తే చాలా బాధ అనిపించింది. చాలా దుర్భరమైన పరిస్థితి ఇది. కట్టుబట్టలతో మిగిలిపోయారు. వీళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ పరిస్థితి మా ఊరే కాదు, ఇప్పుడు వరకు కూడా చాలామంది నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఇలా ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా చూశారు. చూస్తే వీళ్ళు పాపం ఈరోజు కూడా బాధపడి ఏడడం జరుగుతుంది. దీని మీద సంబంధిత ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉందో తహసీల్దార్ ప్రతిపాడు వారు, గౌరవ కలెక్టర్ గారు కూడా వీళ్ళ పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇల్లు వాళ్ళు పూర్తిగా నిరాశ్రయాలు ఇవ్వడం జరిగింది. అందుచేత వీళ్ళకి మళ్ళీ అదే ప్లేస్లో నూతన గృహాలు ప్రభుత్వం మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మరి జరిగిన ఘటనపై నేను ఆ రోజు 1వ తారీఖు నైట్ ఈ ఘటన జరిగిన వెంటనే నాకు కావాల్సిన మిత్రులందరూ కూడా వాట్సాప్ ద్వారా సమాచారం తెలియజేయడం జరిగింది. చాలా భారీ విపత్తు జరిగింది. మానవతా దృక్పథంతో ఎంతమందితో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం సహకరించాలని చెప్పేసి నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టడంతో మన వివేకానంద సేవా సమితి వాళ్ళు కూడా వెంటనే రావడం జరిగింది. అలాగే వచ్చి వాళ్ళ తోసిందరికి ఆర్థిక సహాయం బాధితులకు అందజేశారు. అలాగే డాక్టర్ విజయబాబు గారు, మరి ఏలెస్రు కళ్ళ డాక్టర్ నాగేశ్వరరావు గారు, ఇంకా మా మిత్రుడు పంచాయతీ వార్డు మెంబర్ గణేష్ చక్రబాబు కూడా తనకు తోచిన సహాయం కూడా బాధితులకి తన ద్వారా అందజేయడం జరిగింది. మరి ఈరోజు కూడా నేను ఘటన జరిగిన రోజు అక్కడ ఉండిపోతుంటే నా గ్రామంలో ఉన్న స్నేహితులు నాకు సమాచారం అందజేయడంతో బాధితులు మరి కట్టుబట్టలతో బయట ఉండిపోయారు. వీళ్ళకి సర్వం కోల్పోవడం జరిగిందని చెప్పి నా దృష్టికి తీసుకొస్తే ఆ రోజు నా వంతుగా వీళ్ళకి ముందు కూటు విద్యలు కూటు కొరకని సామెత ఉంది. మనకి ముందు అర్జెంటుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజునే. మరి ఈ రోజు నేను మళ్ళీ ఇక్కడికి స్వయాన నా కళ్ళతో నేను చూసి నాకే చాలా మనసు సలించిపోయింది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
కాకినాడలో నేటి నుండి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. చేయూత సేవా కార్యక్రమాలు భేష్. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వరమాడి కొండబాబు కితాబు. ఆగస్టు 15కు పటిష్ట ఏర్పాట్లు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలి. ప్రజావేదిక ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.